సో కార్తిక్ గారు, ఇది ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ గురించి ఇందాక మెన్షన్ చేశారు దట్ బిజినెస్ యాంగిల్ పరంగా కానివ్వండి అండ్ అలాగే ఇమోషనల్ యాంగిల్ పరంగా కానివ్వండి ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పేసి బ్రాడ్కాస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అండ్ అలాగే ఒక యాడ్ సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ అనగానే వీఆర్ డెఫినెట్లీ లుకింగ్ అట్ యాడ్ సేల్స్. ఆ 10 సెకండ్కి రేట్ ఎంత ఉంటుంది అనే దాని గురించి కూడా మాట్లాడతారు కాబట్టి ఆ ఫీల్డ్లో మీరు ఉన్నారు కాబట్టి అసలు స్పాన్సర్స్ పరంగా లేదా యాడ్ రెవెన్యూ పరంగా దీని ఇంపాక్ట్ అనేది ఏ లెవెల్లో ఉంటుందో కొంచెం ఒకవేళ ఇఫ్ యూ కెన్ త్రో సమ్ లైట్. That is where the brand collaborations and sponsorships will happen. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుందో లైక్ ఐ థింక్ లాస్ట్ వరల్డ్ కప్ కాకుండా అందరు వరల్డ్ కప్ అనుకుంటా, లైక్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మొత్తం వరల్డ్ లో అన్ని మ్యాచెస్ కంటే హైయెస్ట్ స్పాన్సర్షిప్ రేజ్ చేసింది ఆ ఒక్క మ్యాచ్ వరల్డ్ వైడ్. అంటే వరల్డ్ వైడ్ క్యాలిక్యులేషన్స్ చూస్తే వ్యూవర్షిప్ అండ్ స్పాన్సర్షిప్ హైయెస్ట్ స్పాన్సర్షిప్ ఈవెన్ ఫుట్బాల్ కంటే ఎక్కువ, ఒలింపిక్స్ కంటే కూడా ఎక్కువ స్పాన్సర్షిప్ రేజ్ చేస్తుంది. అది ఒక బ్రాండ్ కాదు, మల్టిపుల్ బ్రాండ్. సో త్రూ బ్రాడ్కాస్టింగ్, ఎందుకంటే ఈసారి మనకి టీవీనే కాకుండా ఓటీటీ ఛానల్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ మీడియాస్ అంటే డిఫరెంట్ ఓటీటీ ఛానల్స్ ఎన్నో వరల్డ్ స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి సో డెఫినెట్లీ బ్రాండ్ కొలాబరేషన్స్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అండ్ మెంబర్ పరంగా నేను ఇండివిజువల్గా ఎలా అవుతుంది ఏంటి అనేది మనకి ఇండివిజువల్గా తెలియదు కాబట్టి మీకు వెయిట్ ఫర్ సమ్ డేస్ to get actual numbers about what kind of business happened on one particular day. But previous matches మనం comparatively చూసుకుంటే there was like ఒక match I think I exactly don't remember, one of the matches వచ్చి I think ఇండియాలో అయిన వరల్డ్ కప్ అనుకుంటా, లైక్ వరల్డ్ వైడ్ there was almost like $218 million of business happened on one particular match for one day. Super. So can imagine what kind of an momentum one match is giving for ICC. They are making money, they are minting money out of one match. So అందుకని definitely India Pakistan match అనేది ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా సెకండరీ కానీ లైక్ డెఫినెట్లీ ఆ ఒక మ్యాచ్ అనేది పెడతారు. లైక్ ఇది అది నాకు తెలిసినంత వరకు ఫ్యాన్స్ రిక్వెస్ట్, ఫ్యాన్స్ డిమాండ్, రాదు రిక్వెస్ట్ ఉండదు, ఫ్యాన్స్ డిమాండ్ అండ్ బ్రాడ్కాస్టర్స్ రిక్వెస్ట్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కార్తిక్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో బ్యాక్ టు యూ సందీప్. మీకు ఒక క్వశ్చన్ వచ్చింది కామెంట్స్లో, ఏంటంటే విరాట్ కోహ్లీ ఫామ్లో లేడు కదా, రేపు మ్యాచ్ ఫామ్లోకి వచ్చి ఆడతాడా లేదా తీసి పక్కన పెడతారా అని రాఘవ అడుగుతున్నాడు. రాఘవ కామెడీ ఏమైనా చేస్తాను. విరాట్ అన్ని మ్యాచ్లు ఆడతాడు అన్లెస్ అతనికి ఏదైనా ఇంజరీ అయితే దాని ప్రాబిలిటీ కూడా తక్కువే. విరాట్ విల్ ప్లే అండ్ విరాట్ ఫామ్లోకి రావడానికి బేసికలీ ఈ వన్ డే ఫార్మాట్ అనేది చాలా చాలా అతనికి సెట్ అయ్యే ఫార్మాట్. అతను ఆడే స్టైల్కి కొంచెం టైం తీసుకుంటాడు, తన ఇన్నింగ్స్ బిల్డ్ చేసుకుంటాడు, అదర కొడుతూ ఉంటాడు. మొన్న కూడా ఇంగ్లాండ్కి అగేన్స్ట్ కూడా ఒక మంచి స్కోర్ అనేది చేశాడు, 50 odd runs అనేది చేశాడు. బట్ ఒక చిన్న ప్రెషర్ అతని మీద ఉంది దట్ అతని స్థాయిలో అతను డామినేట్ చేసే విధంగా అతను ఏ విధంగా అయితే వన్ డే క్రికెట్ ఆడాడో ఆ స్టైల్లో అతను ఆడట్లేదా, వన్ డే క్రికెట్ అది ఏ క్రికెట్ అని ఆ స్టైల్లో అతను ఆడట్లేదా అని ఇప్పుడు వన్ గుడ్ ఇన్నింగ్స్ మొత్తం అంతా కూడా చేంజ్ చేస్తుంది. హోప్ఫుల్లీ పాకిస్తాన్కి అగేన్స్ట్గా ఇన్నింగ్స్ అయితే బాగుంటుందని చెప్పేసి మనం కోరుకుందాం. ఎందుకంటే అగేన్స్ట్ లాస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ చూస్తుంటే కనుక కొంచెం ఆ పర్ఫెక్ట్ షాట్ ఆడాలి, ఎక్కడ కూడా ఎడ్జిలు కాకుండా ఉండాలి, నా షేప్ కరెక్ట్గా ఉండాలి, నా బ్యాటింగ్ ఫామ్ కరెక్ట్గా ఉండాలి అనే దాని మీద కాస్త దృష్టి ఏమన్నా పెట్టాడా. నాకు ఒక కంప్లైంట్ ఉంది, ఏంటంటే ఇదే క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. ఏంటంటే విరాట్ కోహ్లీ లెగ్ స్పిన్ బాగా స్ట్రగుల్ అవుతున్నాడు. సో అక్కడ ఏమన్నా పాకిస్తాన్ బౌలర్ ఏమన్నా మిస్టీరియస్ స్పిన్నర్ ఉన్నాడు వరుణ్ చక్రవర్తి లాగా అమర్, సో తను ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా? ఇబ్బంది అందరూ పెడతారండి బ్యాటర్ ఫామ్ లో, లేకపోతే ఎవడైనా ఒకటి కావాలని కోహ్లీ తీసుకుని వస్తాడు అంటే డెఫినెట్లీ కోహ్లీ కోసమే. కోహ్లీ ఉన్నాడంటే కనుక అబ్రార్ వేస్తాడు, వాళ్ళ దగ్గర మిగతా స్పిన్నర్లు కూడా వేస్తారు. ఎందుకంటే స్పిన్నర్లు వేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ ఈ వికెట్ మీద బాల్ కొంచెం ఆగి వస్తే అతనికి ఆ టైమింగ్ అనేది కొంచెం సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు అబ్జర్వ్ చేసి వేస్తారు. అలాగని అదే జరిగితే విరాట్ కోహ్లీ అవుట్ అయిపోతారని చెప్పడానికి కూడా లేదు. ప్రాబిలిటీ ఇస్ డెఫినెట్లీ హై. బట్ విరాట్ కున్న ఎక్స్పీరియన్స్ కి, విరాట్ ఈ ఫార్మాట్ ఆడిన విధానానికి అండ్ అగేన్స్ట్ పాకిస్తాన్ విరాట్ హస్ ఆల్వేస్ డన్ వెల్. ఓవరాల్ ఈవెంట్లు చూసుకుంటే కనుక 1-2 innings అటు ఇటు అయ్యేమో కానీ
ప్రతిసారి విరాట్ హాస్ డన్ వెల్ అగేన్స్ట్ పాకిస్తాన్, సో హోప్ఫుల్లీ ఈసారి కూడా బాగా చేస్తాడని కోరుకున్నాం. సో ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చిందండి కామెంట్లో, మీకు ఏమన్నా పిచ్ లో జూ అంత లేదు కదా, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెస్టా సెకండ్ బ్యాటింగ్ చేస్తే బెస్టా అని అడుగుతున్నారు క్వశ్చన్. అంటే ఇవి యాక్చువల్లీ ఐఎల్ T20 ఆల్రెడీ మ్యాచెస్ అయ్యి ఉన్నాయి, లాస్ట్ T20 లీగ్ ఆడున్నారు. దే ఆర్ ఆల్ యూజ్డ్ పిచెస్. కొంచెం స్లో ఉంది, తర్వాత బౌన్స్ కూడా అంత రిలేటివ్లీ కంఫర్టబుల్గా లేదు ఫర్ స్ట్రోక్ మేకింగ్. మీరు చూస్తే కనుక బంగ్లాదేశ్కి అగైనెస్ట్ కూడా మనం ఆడిన తీరుని గమనించిన ఇట్ వాజ్ నాట్ ఎ టాల్ స్కోర్. వాళ్ళు మళ్ళీ రీగ్రూప్ అయ్యారు, దే కుడ్ స్కోర్ ద 220+. మన వాళ్ళు ఆడడానికి కూడా 4 వికెట్లు పోయాయి. స్ట్రోక్ మేకింగ్ ఇందాక సందీప్ చెప్తున్నట్టు ఫైండింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ కంఫర్ట్ జోన్ అది లేకుండా ఉండింది. అందుకని స్పిన్నర్స్ దే విల్ ప్లే క్రిటికల్ రోల్. కాబట్టి స్ట్రోక్ మేకింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి దాట్ ఈజీ. యూజ్డ్ పిచెస్ మీకు అంటే మనం ఒక రకంగా ఒక హెవీ డోస్ ఆఫ్ T20 క్రికెట్ చూసి ఎలా అయిందంటే మన పరిస్థితి వాస్తవానికి మీరు టెస్ట్ క్రికెట్కి సంబంధించినంత వరకు ఆ క్లాసిక్ గేమ్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా T20నే. క్రికెట్ అంటే మీకు 6లు 4లు లాస్ట్ ఓవర్ వచ్చేసింది. అదే ఇక్కడ ఏమైంది, ఇక్కడ మూర్తి గారి చిన్నగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఐఎమ్ క్లోజర్ టు ద 60s. నేను టెస్ట్ క్రికెట్ అనుకుందాం, ఓకే. నన్ను ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, రైట్. సందీప్ T20, సందీప్ కు ఫ్యాన్స్ ఉంటారు, విరాట్ కోహ్లీ అభిమానులాగా చాలా మంది ఉంటారు. యు ఆర్ ఇన్ ద మిడిల్ ఏజ్. ఓడిఐ ఇప్పుడు ఆ మిడిల్ ఏజ్ లో ఉందన్నమాట. ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు, కానీ ఈ రెండింటిని ఒక రకంగా సమన్వయం చేసి ఈ రెండింటిలో ఆసక్తిని పెంచింది ఓడిఐ. మళ్ళీ మీరు 1983 అయితేనే క్రికెట్ రివైవల్ అయింది ఇండియాలో, అవునా? ఇదే ఇండియా పాకిస్తాన్ రైవల్రీ గురించి మాట్లాడుకుంటే జావేద్ మెహందాద్ కొట్టిన లాస్ట్ బాల్ 6 చేతన్ శర్మ, పాపం చేతన్ శర్మ ఎన్ని మ్యాచ్లు గెలిపించాడని పక్కన పెడదాం, కానీ ఆస్ట్రేలియా కప్ ఫైనల్లో ఆ లాస్ట్ బాల్ 6 జావేద్ మెహందాద్ కొట్టాడు అనేది గుర్తుంటుంది. సచిన్ టెండూల్కర్ షోయబ్ అఖ్తర్ కొట్టిన ఆ షాటే గుర్తుంటుంది, కనిత్కర్ కొట్టిన 4 గుర్తుంటుంది. కనిత్కర్ ఎవరో కూడా తెలియని వాళ్ళకి కూడా కనిత్కర్ హీరో. ఇప్పుడు ఈ వెంకటేష్ ప్రసాద్ కు వాడికి అమిత్ సోహెల్ మధ్యలో ఆ గొడవ గుర్తుంటుంది. ఇవన్నీ గుర్తు. మొన్న హారిస్ రౌఫ్ బౌలింగ్ లో కొట్టిన విరాట్ కోహ్లీ కొట్టిన 6. ఎందుకంటే దీస్ ఆర్ మైల్ స్టోన్స్ ఇన్ పబ్లిక్ మెమరీ. ఓడిఐ టెస్ట్ క్రికెట్ కు తర్వాత క్రికెట్ రివైవ్ కావడానికి పర్టికులర్ ఇవాళ ఇందాక అతను మాట్లాడుతున్నాడు బిజినెస్ సంబంధించినంత వరకు మిలియన్స్ ఆఫ్ డాలర్స్, బిలియన్స్. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ అనేది ఇట్స్ $1 బిలియన్ బిజినెస్. అందుకని ఆ రివైవ్ కావడానికి ఓడిఐ హెల్ప్ చేసింది. కానీ ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు సందీప్ను సరే నాలాంటి వాడిని పట్టించుకోవట్లేదు, సందీప్ని అందరు ఇష్టపడుతున్నారు, మరి మీరు నేను ఎక్కడ ఉండాలి పరిస్థితి? అది ఓడిఐ ఆ ఫేస్ ఆ రకమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది.